హరే కృష్ణ. వినబడుతుందా? వినబడుతుందమ్మా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. వినిపిస్తుంది ధన్యవాద మాతాజీ. ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. సో మనం మంగళాచరణ స్టార్ట్ చేసేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగరా రఘునాథామితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగనా లలితా శ్రీశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిశే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य प्रभु नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. हरे कृष्ण. హరే కృష్ణ. పావని మాతాజీ గ్రూప్ లో మెసేజ్ చేశారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చేశా మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ముందు శ్లోకాస్ లో కృష్ణ ఏం చెప్పారు? ఎవరైనా చెప్తారా? పోయిన శ్లోకాలు యాక్చువల్లీ మనం ముందు శ్లోకాస్ లో కృష్ణ ఏం చెప్పారు? లైక్ మనం ఆయనకి శరణాగతి తీసుకుంటే అప్పుడు మనందరి భ్రాంతి అంటే ఇల్యూజన్ అనేది పోయి విముక్తి పొందుతామని చెప్పారు. రైట్. సో పోయిన శ్లోకాలు అంటే 7.15 లో రాజేష్ ప్రభుజీ చెప్పారు కదా. ఎవరైనా ఏమైనా పాయింట్స్ చెప్పగలరా? హరే కృష్ణ. పావని మాతాజీ హరే కృష్ణ. హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే యూ కెన్ ఈవెన్ టెక్స్ట్ ఇన్ చాట్ బాక్స్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. సో 7.15 లో ఎవరైతే శ్రీకృష్ణుని శరణు వేడారో ఆ నలుగురు గురించి తెలుసుకున్నాం. ఆ నలుగురు ఎవరంటే మూఢులు, నరాధములు, అలాగే మాయసూక్త జ్ఞానం కప్పబడిన వాళ్ళు, అలాగే అసురీ భావన కలిగిన వాళ్ళు. ఓకే మాతాజీ, మనం వేరే వాళ్ళని అడుగుదాం. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హ్యాండ్ రేస్ చేయండి, లేదా ఐ గివ్ అన్మ్యూట్ ఆప్షన్ టు ఆల్. ఒక్క పాయింట్ అని పర్లేదు, జస్ట్ మీకు ఏం అర్థమైంది అంతే. జస్ట్ ఆన్సర్ చెప్పే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ అవ్వండి. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి ఎవరైతే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారో ఓన్లీ దే షుడ్ అన్మ్యూట్ దెమ్సెల్ఫ్. ఓకే. ఇంకెవరికి తెలీదా? సీరియస్ గా అప్పుడే మర్చిపోయారా? సో పోయిన క్లాస్ లో 7.15 క్లాస్ లో 15 శ్లోకంలో రాజేష్ ప్రభు మీకు కృష్ణ ఏం చెప్పారని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, మీరు అందరూ అటెండ్ అయ్యారు. సో ఇల్యూషన్ పోతుంది కృష్ణకి సరెండర్ అవుతే. మరి ఇంత బంపర్ ఆఫర్ ఐ మీన్ ఉన్నాక కూడా ఎందుకు ప్రజలు సరెండర్ అవ్వరు అని సో
ఎవరైనా చెప్పగలరా ఎందుకు ఎందుకు సరెండర్ అవ్వలేరు అని? హరే కృష్ణ. ఎవరైనా చెప్పగలరా ఎందుకు సరెండర్ అవ్వలేరు? ఇంత మంచి ఆఫర్ ఉన్నా కూడా శరణాగతి పొందితే, అంటే నన్ను శరణు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు వస్తే నేను వాళ్ళకి విముక్తి కలిగిస్తాను అని చెప్పారు కృష్ణ. మరి ఎందుకు చేయరు? అదే హరే కృష్ణ మాతాజీ, అదే హరే కృష్ణ ప్రభు. మాయయ అపహృత జ్ఞానం, మాయయ అపహృత జ్ఞానం. ఈ మాయ మూలంగానే మనం కొంత స్వామి పరమాత్మని చేరుకోలేకపోతున్నాము. ఓకే. దానికి కారణం ఏంటంటే ఎవరెవరు చేరుకోలేకపోతున్నారు అనేది, అది పాపులు, మూఢులు, అజ్ఞానులు, వివేకం లేని వారు, నారాధములు అని ఐదుగురు ఈ 5 వర్గాలకు చెందిన వారు పరమాత్మని చేరుకోలేకపోతున్నారు స్వామి. హరి హరి బోల్, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. సో ఈ 4 వర్గాల పీపుల్ ఉంటారు అనమాట. సో ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చినా రండి నా దగ్గర రండి, మీకు విముక్తిస్తాను ఫ్రీగా, నాకేమి కోట్లు ఆస్తి వద్దు, మనీ వద్దు, లేదా చెక్ బుక్ అవి ఏం వద్దు, జస్ట్ మీరు వచ్చి నాతో ప్రేమగా భక్తి చేస్తే సరిపోతుంది, నన్ను శరణాగతి పొందితే సరిపోతుంది అని అన్నారు. సో అది ఎవరు దానికి అగేన్స్ట్ గా వెళ్తారు, అంటే అది కాకుండా వేరేది ఏదైతే చేస్తారో వాళ్ళు 4 రకాలని తెలుసుకున్నాము. సో వాళ్ళ యొక్క నేచర్ గురించి చెప్పారు ప్రభుజీ. ఆ 4 కేటగిరీస్ ఏంటి అంటే, ఇప్పుడు నరసింహదాస్ ప్రభుజీ చెప్పారు మూఢులు అని. మూర్ఖులు అనమాట. మూఢులు అంటే పెద్ద ఫూల్స్ అనమాట వాళ్ళు. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, గాడిదలు, పందులు అని. ఎస్ ఆర్ నో? వాళ్ళు టెంపరీ సెన్సెస్ ప్లెజర్స్ కోసము మాత్రమే కష్టపడతారు అనమాట. లైక్ పని చేస్తారు, లైక్ 24/7 వాళ్ళ సెన్స్ ప్లెజర్స్ అనుభవించడానికి అనమాట. సో ఆధ్యాత్మిక జీవితాన్ని, అంటే స్పిరిచువల్ లైఫ్ ని నెగ్లెక్ట్, అంటే విస్మరిస్తారు అనమాట పూర్తిగా. సో మూఢాకి ఆపోజిట్ ఏంటని తెలుసుకున్నాం పోయిన క్లాస్ లోనే చెప్పారు. మూఢాకి ఆపోజిట్ ఎవరు? బీతో స్టార్ట్ అవుతుంది. విజ్ఞానం. డి, బుద్ధ. విఘ్నులు, విజ్ఞాని. బుద్ధ అని ఉంది, పర్పట్లోనే ఉంది. శ్రీల ప్రభుపాద చెప్పారు బుద్ధ అని అంటారు అనమాట. మూఢులకి క్వైట్ ఆపోజిట్ బుద్ధ అంటే బుద్ధి. జ్ఞాని వేరే దగ్గరకు వస్తుంది. మూఢులకి క్వైట్ ఆపోజిట్ బుద్ధ అన్నమాట, ప్రభుపాద చెప్పినట్టు చూస్తే. నెక్స్ట్ కేటగిరీ ఏంటి? నరాధమ అన్నమాట. నరాధమ అంటే మానవులలో అత్యల్పమైన వాళ్ళు అనమాట, అంటే లోయెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనమాట. వీళ్ళు ఎట్లా అంటే భౌతికంగా అభివృద్ధి చెందినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే హ్యూమన్ ఫామ్ ని మిస్యూజ్ చేసుకుంటారు అనమాట. గాడ్ రియలైజేషన్ కి అండ్ దాని ఒక పర్పస్ కి ఇగ్నోర్ చేస్తుంటారు అనమాట. యూజువల్లీ మనం భగవద్గీతలో కూడా చూడండి, ఏ క్లాస్ లోనైనా చూడండి, ఏం చెప్తారు? ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు వాట్? ఏంటి హ్యూమన్ లైఫ్ ఒక పర్పస్? కల్చరల్ లైఫ్. గో బ్యాక్ టు గాడ్ హెడ్, సరెండర్ అండ్ గో బ్యాక్ టు గాడ్ హెడ్ అన్నమాట. That is ultimate. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నరాధమాస్ కి ఆపోజిట్ ఏంటి? నరాధమాస్ అంటే లోయెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ కదా. సో నరాధమాస్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఉత్తమ నరాస్ అన్నమాట, మహాత్మాస్. ఓకే, వాళ్ళ క్వైట్ ఆపోజిట్ మహాత్మాస్ అన్నమాట. సో థర్డ్ కేటగిరీ ఏంటి? మాయా బహృత జనహ అని ఉంది, అంటే మాయ చై కప్పబడిన వాళ్ళు అనమాట. ఇల్యూషన్ అంటే భ్రాంతి ద్వారా తొలగించిన జ్ఞానం అనమాట. సో వాళ్ళు తెలివైన వారు, లేదా స్క్రిప్చర్స్ అన్ని నేర్చుకున్నవారు, కానీ వాళ్ళు పప్పులో గాలేసి ఉంటారు అనమాట. అంటే వాళ్ళు జ్ఞానాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటారు అనమాట. అంటే తప్పుగా అర్థం చేసుకొని జీవితపు నిజమైన లక్ష్యాన్ని కోల్పోతారు. ఇప్పుడే చెప్పాను కదా, జీవితానికి నిజమైన లక్ష్యం ఏంటి అని. సో అది కోల్పోతారు అనమాట. జీవితానికి నిజమైన లక్ష్యం ఒకటే, కృష్ణుడి శరణాగతి. ఇది మనం పోయిన వర్సెస్ లో కూడా చర్చించుకున్నాం, పోయిన భగవద్గీత 108 ఇంపార్టెన్స్ శ్లోకాస్ లో. సో వీళ్ళకి కంప్లీట్ ఆపోజిట్ పర్సన్స్ నరసింహ ప్రభు చెప్పారు, జ్ఞాని అంటే విద్వాన్స్ అనమాట. లాస్ట్ పాయింట్ ఎవరు వాళ్ళు? అసుర భవాన ఆశ్రిత అని చెప్పారు. అంటే నిక్కచ్చిగా మాట్లాడాలంటే వాళ్ళు దయ్యాల స్వభావం ఉన్న వాళ్ళు అనమాట. అంటే ఎస్,
ఎగ్జాక్ట్లీ ప్రభుజీ. సో వాళ్ళు అజ్ఞానం మాత్రమే కాదు వాళ్ళు, దేవుని పట్ల ఈగో అంటే అసూయపడేవారు, అండ్ ఆల్సో విశ్వాసం అండ్ ఐ మీన్ భక్తికి కంప్లీట్ అగేన్స్ట్ అనమాట, వ్యతిరేకిస్తూనే ఉంటారు ఎవరైనా ఏదైనా భక్తి పాయింట్అవుట్ చేసిన అనుకో. సపోజ్ ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనుకోండి, భక్తి ఈజ్ ద టాప్ మోస్ట్ అని చెప్పామనుకో, కామెంట్ పెట్టామనుకోండి, ఎగ్జాక్ట్ లైక్ 15 seconds లో రిప్లై వచ్చేది వీళ్ళ నుండి అనమాట. భక్తి ఏం ఆపోజిట్ కాదని అట్లా ఫుల్ కంప్లీట్ ఆపోజిట్ అనమాట. లైక్ ఇట్లా ఇట్లా కొంచెం ఏదైనా భక్తి అని అనగానే వాళ్ళు ఇంకా పొడుచుకుంటూ వచ్చేస్తారు అనమాట. ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, భక్తి లేదు గిక్తి లేదని. అంత క్వైట్ ఆపోజిట్ అనమాట అసురాభావాలు. సో కాబట్టి శరణాగతి ద్వారా విముక్తి లభించినప్పటికీ ఈ 4 ఇల్యూషన్ అంటే ఇవి కవచాల లాగా అనమాట. వాళ్ళ యూనో ఎట్లా అంటే మాయా ఇవి కవచాల లాగా వాళ్ళ ఐ మీన్ ప్రజలను కృష్ణకి సరెండర్ అవ్వకుండా చూసుకుంటాం అనమాట. లైక్ ఆపేస్తుంది. మనం ఏదన్నా లైక్ కృష్ణకి సరెండర్ అవ్వని ఏది ప్రయత్నించినా మాయ అనేది లైక్ ఇలాంటి 4 షీల్డ్స్ మన వైపు వేసేస్తుంది అనమాట. అట్లాంటివి పోగొట్టాలన్నమాట మనం. సో కృష్ణుడిని మర్చిపోవడానికి మాయ లైక్ ఇంకొక ఇది కూడా ఉందన్నమాట పాపట్లో. ఏంటి, మాయ ప్రతిసారి ఏదో ఒక ఐ మీన్ ఒకటో లైక్ అప్డేట్ చేసుకుంటూ వస్తుంది అనమాట సాకులు మనకు చూపిస్తాడు అనమాట. ఇప్పుడు మనం ఎవరినైనా అడిగాం అనుకోండి, చాంటింగ్ ఎందుకు చేయట్లేదు అని, ఓకే నేను ఈ పనిలో బిజీగా ఉన్నాను, ఇదొక సాకు. ఓకే, సో ఇది ఒక సాక్ అనమాట. ఇదేని కాదు, వేరేది ఏదన్నా డివోషనల్ సర్వీస్ కానీ ఏదన్నా కృష్ణ భగవంతుడికి సేవ చేయడం కదా, ఓ నేను ఈ రోజు ఈ ఫంక్షన్ కి వెళ్ళాను, లేదా నేను చాటింగ్ చేస్తాను, ఓ నేను ఈ పనిలో బిజీగా ఉన్నాను, డివోటీ అసోసియేట్ క్లాస్ ఎందుకు అటెండ్ అవ్వలేదంటే నేను వేరే చోటికి వెళ్ళాను, ఐ మీన్ ట్రావెలింగ్ అని ఇట్లా డిఫరెంట్ లైక్ కారణాలు చూపిస్తావు అనమాట మనకి. ఓకే, ఎగ్జాక్ట్లీ ఎక్స్క్యూజెస్. ఎన్ని ఎక్స్క్యూజెస్ అంటే ఓకే ఓకే దీనికి ఇలాంటి ఎక్స్క్యూజెస్ కూడా ఇవ్వచ్చా అన్నంత రేంజ్ లో ఇస్తుంది అనమాట మాయ మనకి. అండ్ ఇంకా ఏం తెలుసుకున్నాం, చాలా మంది ఆచార్యులు వాళ్ళు ఉన్న కాలపు అవసరాలకి అనుగుణంగా ఈ వర్గాలని ఎక్స్ప్లెయిన్ చేశారని శ్రీల ప్రభుపాద చెప్పారు. సో మనలోనే ఈ టెండెన్సీస్ ఇవన్నీ అంటే ఈ ధోరణిని మనము అధిగమించకపోతే మనం కూడా మన శరణాగతిలో బ్లాక్ అంటే ఒక అడ్డుగోడ అనేది ఏర్పడుతుంది. సో ఇట్లాంటి అవకాశం ఉందని శ్రీల ప్రభుపాద చెప్పారు. సో ఇప్పుడైతే అంటే మనం ఎప్పుడైతే ఈ మన లైక్ ఎట్లా ఈ మూర్ఖత్వంని నిర్లక్ష్యంని లేజినెస్ ని ఇంకా తప్పుడు అంటే లైక్ ఎలా పడితే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవడం అంటే మనకు ఓకే నాకు అర్థమైందే అదే కరెక్ట్ అని ఎవరైతే అనుకుంటారో ఇలాంటివన్నీ మనము తగ్గించుకోవాలన్నమాట. ఇవన్నీ తగ్గించుకొని కృష్ణ వైపు ఎప్పుడైతే తిరుగుతామో అంటే ఎప్పుడైతే సరెండర్ అవ్వాలని ప్రయత్నిస్తామో అప్పుడు కృష్ణుడిని మనం సులభంగా చేరుకోగలం. సో ఇది నేర్చుకున్నాం అనమాట. ఇంకా ఈ రోజు చర్చించిన శ్లోకాలు కృష్ణుడు ఎలాంటి వారు ఆయనకి సరెండర్ అవుతారు అని చెప్తారు అనమాట. అంటే పోయిన శ్లోకాలు ఏం నేర్చుకున్నాం, ఎవరు సరెండర్ అవ్వరని నేర్చుకున్నాం. ఈ రోజు ఈ శ్లోకాలు ఎలా అంటే ఎవరు సరెండర్ అవుతారు అని, అంటే ఎవరు సరెండర్ అవుతారు అని, ఎవరు సరెండర్ అయ్యారు అని కాదు, ఎవరు సరెండర్ అవుతారు అని. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సరెండర్ అవుతారుకి సరెండర్ అయ్యారుకి డిఫరెన్స్ ఉంటది. ఓకేనా? సో దాని బేస్డ్ మీరు డౌట్స్ అడగాలి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ విత్ శ్లోక రెజిస్ట్రేషన్. నేను షేర్ చేస్తాను, మనం శ్లోక రెజిస్ట్రేషన్కి వెళ్ళిపోదాం. అందరికి స్క్రీన్ కనబడుతుందా? ఒక్క నిమిషం. స్క్రీన్ కనబడుతుందా? శ్లోక క్లారిటీగానే కనబడుతుంది కదా? మాతాజీ. సో ఎవరైతే చదవాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా? మనం ఎప్పుడు చేసే విధంగానే చేద్దాం ఈ రోజు కూడా. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను చదువుతాను, నెక్స్ట్ పావనికి మాతాజీ రేజ్ చేస్తారు కాబట్టి పావని మాతాజీ చెప్తారు, రిపీట్ చేస్తారు. ఓకే? చతుర్విధా భజంతే మాం జనః సుకృతిను అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానిశ్చ భారతాశ్రభా. హరే కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణాం.
సింగిల్ మాతాజీ. బై లైన్ చదవనా మాతాజీ 4 టైమ్స్? ఎస్ మాతాజీ. చతుర్విధా భజంతే మాం చతుర్విధా భజంతే మాం, జన చతుర్విధా భజంతే మాం, చతుర్విధా భజంతే మాం, చతుర్విధా భజంతే మాం. జనా సుకృతినో అర్జున. జనా సుకృతినో అర్జున, జనా సుకృతినో అర్జున, జనా సుకృతినో అర్జున, జనా సుకృతినో అర్జున. तो जिज्ञासु ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. ఆర్ధో జిజ్ఞాసురర్థార్థి, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. జ్ఞానీ చ భారతర్షభ. జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞానీ చ భరతర్షభ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మీరు టూ లైన్స్ చదవాలి. నేను 2 లైన్స్ చదువుతాను, మీరు ఇప్పుడు 2 లైన్స్ రిపీట్ చేయాలి. ఓకే? ఓకే మాతాజీ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున, 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 చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున. హరి బోల్. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి, జ్ఞాని చ భారతర్షభ. ఆర్తో జిజ్ఞాసురార్జి జ్ఞాని చ భరతర్షభ, ఆర్తో జిజ్ఞాసురార్ధార్జి జ్ఞాని జ్ఞాని చ భరతర్షభ, ఆర్తో జిజ్ఞాసురార్ధార్జి జ్ఞాని చ భరతర్షభ, ఆజ్ఞో జిజ్ఞాసురార్ధార్ధి జ్ఞాని జ్ఞాని చ భరతర్షభ, ఆర్తో జిజ్ఞాసురార్ధార్ధి జ్ఞాని చ భరతర్షభ, అది ఆర్తో మాతాజీ 6 జ్ఞానాసురార్ధార్ధి. టైమ్స్ అయిపోయింది. మాతాజీ చెప్పండి చెప్పండి. 6 టైమ్స్ అయిపోయింది, ఓన్లీ 4 టైమ్స్. థ్యాంక్ యూ మాతాజీ. యా, హరే కృష్ణ. స్నితిక అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏం చేయాలో తెలుసుగా, మొత్తం శ్లోక 4 టైమ్స్ చదవాలి. Right? చతుర్విధా భజంతే మాం జన్మ సుకృతినో హరే కృష్ణ. అర్జున. ఒక్క నిమిషం. జనాః సుకృతినో అర్జున. జనాః సుకృతినో అర్జున, ఆరో ఒక్క జిజ్ఞాసుర. నిమిషం ఆగు శ్రుతిక ఒక్క నిమిషం ఆగు. నేను చెప్తాను, దాన్ని రిపీట్ చేయి. ఓకే? చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఇప్పుడు 4 టైమ్స్ చదువు. చతుర్విధా భజంతే మాం జన్మ సుకృతినో అర్జున. జన్మ కాదు అది. జనాః జనులు ఉంటారు కదా, జనాః సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి బోల్. మళ్ళీ ఇంకొకసారి చదువు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓకే, థ్యాంక్ యూ శ్రుతిక. శ్రీలత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ. మీరు ఇంకో 2 టైమ్స్ చదవండి. ఓకే మాతాజీ. చతుర్విధా కంటిన్యూ. ఓకే మేడం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం.
లేట్ చేయకుండా. సో నాగమణి మాతాజీ హరే కృష్ణ. కమాన్ మాతాజీ స్టార్ట్. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోచున ఆర్తో జిజ్ఞాసురస్తార్తి జ్ఞాని చ భరతర్షభ. హరి హరి బోల్, చాలా బాగా చెప్పారు, సో గుడ్. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ, ఫస్ట్ లెవెల్. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. ఓకే, లక్ష్మీ మాతాజీ పలకట్లేదు. రమాదేవి మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. లెవెల్ 1. లెవెల్ చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. హరే కృష్ణ. సో గుడ్, సో నైస్ మాతాజీ. రమాదేవి మాతాజీ హరే కృష్ణ. ఓకే మాతాజీ లేనట్టున్నారు. ఓకే సంపత్ ప్రభుజీ హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చతుర్విధా భజంతే మాం జానాః సుకృతోనార్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకొకటి మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడ జనాహ అని ఉంది కదా, జనాహ మిడిల్ లో 2 డాట్స్ వస్తే జనాహ అని పలకకూడదు. జనా ఇక్కడ నాకే వస్తుంది కాబట్టి జనా అని వస్తుంది. ఓకే ఓకే మాతాజీ. జానాః సుకృతోనో అర్జున. ఆహా అని రాకూడదు ప్రభుజీ, జన సుకృతిన అర్జున అంతే. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. వెంకటేష్ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి హరి బోల్, హరి బోల్, సో గుడ్ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ పావని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. సో గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ రత్నమాల మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ రత్నమాల మాతాజీ. ఓకే శ్రీనివాస్ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసర్తార్థి జ్ఞానీ చ భరతర్షభ. హరి హరి బోల్, సో గుడ్ ప్రభుజీ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అని వస్తుంది. సో గుడ్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ అంటే థర్డ్ లెవెల్ కదా. రత్నమాల మాతాజీ హరే కృష్ణ. ఇందాక మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు, అందుకనే శ్రీనివాస్ ప్రభుజీకి ఇచ్చాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి హరి బోల్, సో గుడ్ మాతాజీ, చాలా చక్కగా పలికారు, సో నైస్. స్నితిక హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని నాచ భరతర్షభ. హరి హరి బోల్, సో గుడ్. జ్ఞాని చ భరతర్షభ, సో గుడ్, థ్యాంక్ యూ స్నితిక. నాగలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. ఓకే సమిత మాతాజీ హరే కృష్ణ. మాతాజీ స్క్రీన్ మీద రావట్లా మాతాజీ. రావట్లేదా? రాలేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వస్తుంది మాతాజీ, కనిపిస్తుంది లెవెల్ 3 అంటే అడ్వాన్స్. మాకు కనపడట్లేదు మాతాజీ. ఓకే స్క్రీన్ మీద లేదు మాతాజీ. సరేలేండి, మరి మీరు చదవండి.
బుక్ లో చూసానే చదవండి. ఎన్నో అధ్యాయం మాతాజీ? 7.15. 7.6 మాతాజీ? 7.16. ఇట్స్ ఓకే మాతాజీ, నేను వేరే వాళ్ళది తీసుకుంటా, మీరు అంతవరకు అది ఓపెన్ చేయండి. మాతాజీ అన్మ్యూట్ చేస్తా ఉన్నారు మాతాజీ, మ్యూట్ చేసేస్తా ఉన్నారు. మీ పేరు? నాగలక్ష్మి మాతాజీ. నేనే మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను మాతాజీ, మ్యూట్ చేయలేదు. ఇందాకటి నుంచి మ్యూట్ లో ఉంది మాతాజీ. అది అందరినీ ఆటోమేటిక్ గా మ్యూట్ లో ఉండిపోతుంది. చదవండి మాతాజీ. సరే మాతాజీ, అదే శ్లోకం చెప్పండి మాతాజీ. ఎస్, శ్లోకం చెప్పండి. ఇక్కడ స్క్రీన్ మీద కనపడట్లా మాతాజీ, అందుకని. మాతాజీ లేదా బుక్ లో చూసి చెప్పండి మాతాజీ. ఓకేనా, నేను అంతవరకు వేరే వాళ్ళని తీసుకుంటా, మీ బుక్ సరే, ఓపెన్ వేరే చేయండి. వాళ్ళని తీసుకోండి మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ పావని మాతాజీ. ఒక నిమిషం మాతాజీ, పావని మాతాజీ 1 minute. ఓకే. యా, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండప్రణం. ధన్యవాదాలు మాతాజీ. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చదివినందుకు. సమిత ఇప్పటి వరకు రేస్ చేసిందే, సమిత వెళ్ళిపోయిందా? ఉందా షమిత? హరే కృష్ణ షమిత, అన్మ్యూట్ యువర్. హరే కృష్ణ మాతాజీ. 4th లెవెల్ చెప్తున్నాను మాతాజీ. నాకు ఫుల్ శ్లోకం రాలేదు మాతాజీ. ఓకే, మరి థర్డ్ లెవెల్ చెప్తావా? ఓకే మాతాజీ. అయితే ఒక నిమిషం ఆగు, షేర్ చేస్తా. యా, కనబడుతుందా? కనపడుతుంది మాతాజీ. చతుర్విధ భజంతే మాం జ్ఞాన సుకృతో అర్జున ఆర్తో జిజ్ఞాన ఆర్తో జిజ్ఞాసుదారార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓకే, సో గుడ్. సో థ్యాంక్ యూ షమిత. మంచిదా మాతాజీ? హరే కృష్ణ. 4th లెవెల్ వీడియో ఆన్ చేసుకుని పెట్టుకోవాలి, ఎవరైతే 4th లెవెల్ చెప్పాలనుకుంటున్నారో. మంచిగా మాతాజీ, మీరు వీడియో ఆన్ చేస్తే శ్రీలత మాతాజీ వీడియో ఆన్ చేస్తారు, సో మాతాజీకి ఇస్తాం. హరే కృష్ణ శ్రీలత మాతాజీ. కళ్ళు క్లోజ్ చేసుకొని శ్లోకా రిసైట్ చేయాలి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరే కృష్ణ హరి హరి మాతాజీ. బోల్. సో గుడ్, సో గుడ్ మాతాజీ, సో నైస్. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి మాతాజీ, కళ్ళు క్లోజ్ చేసుకోండి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్ధో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి హరి బోల్. సో గుడ్, సో నైస్ మాతాజీ, సో గుడ్. సో నెక్స్ట్ రాజేశ్వర్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానించ భరతర్షభ. హరి హరి బోల్. సో గుడ్ ప్రభుజీ, సో నైస్. హరి హరి బోల్, సో గుడ్. నెక్స్ట్ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున నాతో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి హరి బోల్. చాలా బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఇది ఏమంత ఫేమస్ లో కదా, చాలా బాగా చెప్తున్నారు. నితిక. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. చతుర్విధ భజంతే మాం
జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి బోల్. సో గుడ్, చాలా బాగా చెప్పారు. సో నైస్. సో నెక్స్ట్ ఇక్కడ పావని మాతాజీ వీడియో ఆన్ చేశారు కాబట్టి లెట్స్ గివ్ ఛాన్స్ టు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ వీడియో మాతాజీ. ఆన్ చేసుకున్న వాళ్ళకే ఆపర్చునిటీ వచ్చేది. సో చెప్పాలనుకున్న వాళ్ళు వీడియో ఆన్ చేసి పెట్టుకోవాలి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చతుర్విధం భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్థో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి బోల్, హరి హరి బోల్. చాలా బాగా అనిపిస్తుంది భగవద్గీత శ్లోకాస్ నేర్చుకుంటుంటే. నాగలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ మాతాజీ. నాగలక్ష్మి కాదు, నాగమణి మాతాజీ. ఓ క్షమించండి ఇప్పుడు మాతాజీ, నాగమణి మాతాజీ క్షమించండి. చెప్పండి. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో ఆర్తో సురర్ధాది నో కాదు, ఆర్తో జిజ్ఞాసు జ్ఞాని చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఆర్తో సుర. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ వెంకటేష్ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు చతుర్విధా భజంతే మాం సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరే కృష్ణ. సో గుడ్ ప్రభుజీ. కానీ సెకండ్ లైన్ లో జన సుకృతిలో అర్జున అని వస్తుంది. చాలా బాగా చెప్పారు. సో నైస్. ఇంకా ఎవరున్నారు? రమాదేవి మాతాజీ హరే కృష్ణ. నాకు ఇప్పుడైంది, అన్మ్యూట్ కావట్లేదండి నాకు ఇంతసేపటి నుండి. అన్మ్యూట్ ఆప్షన్ ఏమి ఇస్తాం మాతాజీ, ఎందుకంటే డిస్టర్బెన్స్. మరి మీరు నన్ను పిలిచారు, ఇవ్వలేదు. ఎప్పుడు నేను ఇప్పుడు వరకు పిలిచానా? ఇందాక పిలిచాను, అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదు. నేను క్లిక్ చేశాను. హరే కృష్ణ మాతాజీ. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున. హరే కృష్ణ. ఒక్క నిమిషం, మీరు కనబడట్లేదు. మీరు కనపడాలి మాకు. మీరు మాకు కనబడాలి. మీరు కళ్ళు ఇప్పుడు వస్తుందండి. మీరు కనబడాలి మాకు. కెమెరాలో వస్తుందా అండి? కనిపిస్తుందనా? ఎస్. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసిరర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి 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 బోల్. సో గుడ్ మాతాజీ, సో నైస్. హరి బోల్. ఇందిరా గోయినా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్దో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి హరి బోల్. సో గుడ్ మాతాజీ, సో నైస్. సో ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే క్లాస్ కి ప్రొసీడ్ అయిపోదామా? ఇక్కడ ఇంకా ఇద్దరు రేజ్ చేశారు కానీ వీడియో ఆన్ లో లేదు. చెప్పిన వాళ్ళు చెప్పకూడదు, వేరే వాళ్ళకి చెప్పాలి. లేదంటే మొత్తం క్లాస్ అంతా ఈ శ్లోక రిజిస్ట్రేషన్ తోనే నిండిపోతుంది. ఓకే. జానకి రామయ్య ప్రభుజీ, కృష్ణ కుమారి మాతాజీ, మీరు వీడియో ఆన్ చేసుకుంటే చెప్పొచ్చు, లేకపోతే క్లాస్ కి ప్రొసీడ్ అయిపోదాం. హరే కృష్ణ. జానకి రామయ్య ప్రభుజీ. కావడం లేదు మాతాజీ. ఎస్ ప్రభుజీ, మేము మ్యూట్ చేస్తాం. ఓకే మాతాజీ. చతుర్వేద ప్రభుజీ వీడియో కనబడాలి, వీడియో ఆన్ చేసుకోండి. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చతుర్వేద భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి హరి బోల్. సో గుడ్, చాలా బాగా చెప్తారు ప్రభుజీ. సో మనం ఇంకా క్లాస్ కి ప్రొసీడ్ అయిపోదాము. ఒక నిమిషం, హ్యాండ్స్ అన్ని డౌన్ చేసేస్తున్నా.
సో ఇక్కడ ఏమంటున్నారు, చతుర్విధ అని అంటున్నారు. అంటే చతుర్విధ అంటే 4 రకాల వ్యక్తులు అని. చతుర్విధ అంటే చతుర్ అంటే 4. చతుర్ అంటే బుద్ధిలో సూపర్ అని ఆ చతుర్ కాదు. చతుర్ అంటే 4 అనమాట. ఓకే, 4 రకాల వ్యక్తులు అని. సో భజంతే మాం అని అంటున్నారు ఎవరు, కృష్ణ. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు శరణాగతి అనే పదాన్ని వాడలేదు, భజంతే అని వాడారు. ఎందుకంటారు? వై, ఎందుకు భజంతే అని ఉపయోగించారు? వై లైక్ దట్? చతుర్విధ భజంతే మాం మాతాజీ సౌండ్ జ్ఞాని చ భరతర్ష చతుర్విధ భజన్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఎందుకు అక్కడ కృష్ణుడు శరణాగతి అనకుండా భజంతే అని ఎందుకు అన్నారు? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారు? సరిత నువ్వు చెప్తావా ఎందుకు ఆ మాట అన్నారని? ఆ వర్డ్, వై ఆ వర్డ్ ఎందుకు వచ్చింది? పావని మాతాజీ మీరు హరే మీరు కృష్ణ హ్యాండ్ రైజ్ చేస్తేనే ఆపర్చునిటీ వస్తుంది మాట్లాడడానికి. ఎందుకంటే మాతాజీ. భజంతే అంటే గట్టిగా, అంటే ఏదన్నా గట్టిగా మనకు కావాలి అనుకుంటే వెళ్ళిపోయి వాళ్ళ భజన చేసినట్టు నాకు ఇది కావాలి కావాలి అని వాళ్ళని లైక్ మానవులం అయితే అలాగే అడుగుతాం. ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళి నాకు అది కావాలి 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 అని భజన చేస్తూ ఉంటాం కదా, అడుగుతూ అడుగుతూ ఉంటాం అని అనిపించింది మాకు భజంతే మా. ఓకే, మీరు అలా వచ్చారా? మేము ఇలా వస్తున్నాం అనమాట. సో కాబట్టి ఆయనను ఆరాధించిన ప్రక్రియ ద్వారా, ఆయన భక్తి సేవ చేయడం ద్వారా చివరికి వాళ్ళు శరణాగతిలోకి వస్తారని చెప్తారనమాట. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు ప్రస్తుతం అంటే ఈ సమయంలో అంటే వాళ్ళు ప్రస్తుతం వారు భజంతే చేస్తున్నారు అని అర్థం అనమాట. అంటే భజంతే అంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట, శరణాగతి కాదు. శరణాగతి ఇస్ ద టాప్ మోస్ట్, అది ఇంకా అక్కడ రీచ్ అవ్వలేదు. స్టార్టింగ్ ఏం చెప్పాను స్టార్టింగ్ లో? వీళ్ళు శరణాగతి పొందే వాళ్ళు, ఐ మీన్ శరణాగతికి ట్రై చేసేవాళ్ళు అనమాట. అంటే సరెండర్ అయిపోయిన వాళ్ళు కాదు అని చెప్పాను, గుర్తుందా? సో దానికి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ శరణాగతి భజంతే అనమాట. సో మరి భజంతి చేస్తున్నారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. మనము ఎవరైతే భజంతి చేయకుండా 4 మూడులు పోయిన క్లాస్ లో రాజేష్ ప్రభుజీ చెప్పారు, 4 ఎవరు కృష్ణ వైపు అంటే తిరగని వాళ్ళు అనమాట. సో మరి భజంతి చేస్తున్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. సో ఇది కూడా చెప్పారు ఏంటంటే జనా సుకృతినో అర్జున అని. అంటే వాళ్ళు కొంత సుకృతిని కలిగి ఉన్న వాళ్ళు అనమాట. సో కాబట్టి కృష్ణ చెప్పాడు. మీరందరూ క్లాసెస్ విన్నారు, లైక్ స్టార్టింగ్ నుండి ఉన్నారు, నోట్స్ కూడా రాసుకుంటున్నారు. సో మీకు తెలిసే ఉంటుంది కృష్ణ వద్దకు రాని వారి కోసం ముందు శ్లోకాలో కృష్ణుడు ఏ పదాన్ని ఉపయోగించారు? ఎవరైతే కృష్ణ వద్దకు రారో వాళ్ళకంటూ ఒక పదాన్ని ఉపయోగించారు. ఏంటా పదం? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? తెలుసా? గుర్తుందా? పోయిన శ్లోకానే, 1 వీక్ కూడా కాలేదు. ఏంటా పదం? నాగమణి మంచాల మాతాజీ, హరే కృష్ణ చెప్పండి. ఏంటా పదం? ఆహా, ఎందుకు రారు అని. ఆ 4 పీపుల్ ఎందుకు రారు అని ఒకే ఒక వర్డ్ అనమాట. ఈ 4 కేటగిరీస్ వాళ్ళు ఎందుకు రారు అంటే ఒక వర్డ్ ఉపయోగించారు. ఏంటి ఆ వర్డ్? శ్లోకాలోనే ఉంది. పోయిన శ్లోక ఏంటి? ఎవరైనా చెప్పండి. పావని మాతాజీ ఏంటా శ్లోక? పోయిన శ్లోక రాజేష్ ప్రభుజీ చెప్పింది. నామాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాపహృత జ్ఞాన ఆసురాం భావమాశ్రితాః. సో ఫస్ట్ లైన్ లో ఏముంది? నామం దుష్కృతినో మూఢాః. దుష్కృతినో అని అంటున్నారు దుష్టులు. సో ఈ శ్లోక అంటే ఈ శ్లోకంలో ఏముంది? సుకృతి అని ఉంది అనే. సో సుకృతి అనే వర్డ్ 7.15 లో, ఐ మీన్ 7.15 శ్లోకాల్లో ఉన్న దుష్కృతి అనే పదానికి ఆపోజిట్ అనమాట. దుష్కృతి, సుకృతి. దుష్కృతి అంటే వేరు, అంటే ఆపోజిట్ సుకృతి అనమాట. సుకృతి అంటే ఏంటి? లైక్ ఎవరైతే లైక్ ఏదో అంటే దేవుడికి రిలేటెడ్ స్టఫ్ థింగ్స్ చేసి ఒక పుణ్యాన్ని, ప్యూర్స్ యాక్టివిటీ అంటారు. ఆ యాక్టివిటీ పోయిన జన్మలో తెచ్చుకున్న వాళ్ళు సుకృతి ఉన్న వాళ్ళు అని అంటారు అనమాట. సో ఇలాంటి సుకృతి కలిగిన ఆ చతుర్విధాలు ఎవరు అంటే ఆర్తో, జిజ్ఞాసుర్, అర్థార్థి అండ్ లాస్ట్ జ్ఞాని అన్నమాట.
అంటే దుఃఖంలో ఉన్నవారు, జిజ్ఞాసులు, అండ్ సంపదని కోరుకునేవారు, అండ్ లాస్ట్ కి జ్ఞానాన్ని కోరుకునేవారు, అంటే జ్ఞానీస్ అని అంటున్నారు అనమాట. సో ఈ 4 కేటగిరీస్ ని ఈజీగా అర్థం చేసుకోవాలని మన ఆచార్యస్ మన స్క్రిప్చర్స్ నుండి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒక్కొక్క దానికి. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, అర్థో అని ఉంది కదా, హర్త అనమాట. అది అంటే దుఃఖంలో ఉన్నవారు. దీనికి పప్పట్లో చూసుకుంటే దీనికి ఏ ఏ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే స్క్రిప్చర్స్ లో నుండి గజేంద్ర స్టోరీ ఇచ్చారు. సో గజేంద్ర స్టోరీ మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఎస్ ఆర్ నో? తెలుసు కదా, చాలా టైం చెప్పుకున్నాం గజేంద్ర స్టోరీ. తెలుసుగా హరే కృష్ణ? తెలుసుగా? తెలీదా? వాయిస్ బ్రేక్ అవుతుండడం వల్ల మేము ఆన్సర్ చేయలేకపోతున్నాం మాతాజీ. వాయిస్ బ్రేక్ అవుతుందా హరే కృష్ణ? అందరికి అలానే ఉందా లేకపోతే? నాకు ఎలాగవుతుందో అందరికి ఎలాగవుతుందో తెలియట్లేదు కానీ మాతాజీ నాకైతే రీచ్ అవ్వట్లేదు వాయిస్. మాకు కూడా అలాగే ఉంది మాతాజీ. లేదు మాతాజీ, క్లియర్ ఉంది మాతాజీ. మాకు కూడా మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది మాతాజీ. అసలు వాయిస్ క్లియర్ లేదు, అర్థం కావట్లేదు. ఇప్పుడు క్లియర్ గానే ఉంది మాతాజీ. కూడా అలాగే ఉంది హరే మాతాజీ. కృష్ణ. అయితే ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి ఎవరికైతే క్లియర్ గా లేదో. ఓకేనా? నా వైపు నుండి నెట్ కూడా బాగానే ఉంది, సో ఒకసారి చూసుకోండి సరేనా? లేదంటే రికార్డింగ్ లో కూడా నచ్చు. సో అర్థ అంటే బాధలో ఉన్న వాళ్ళు అనమాట. దానికి గజేంద్ర స్టోరీ తీసుకున్నారు. సో అర్థ అంటే బాధలో ఉండి భగవంతుడిని ప్రార్థించేవారు. ఎవరు బాధలో ఉండి భగవంతుని ప్రార్థించే వాళ్ళని అర్థ అంటారు. గుర్తుపెట్టుకోండి. 4 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ముందు 4 కేటగిరీస్ ని, తర్వాత ఈ 4 కేటగిరీస్ ని మిక్స్ చేయకండి. అది కంప్లీట్ ఆపోజిట్. అది ఇటు పక్కన పెట్టేసుకోండి బ్రెయిన్ లో, ఇదేమో ఇటు పక్కన పెట్టేసుకోండి బ్రెయిన్ లో. ఓకేనా? సో అర్థ అంటే బాధలో ఉండి భగవంతుడిని ప్రార్థించే వారిని అర్థ అంటారు. సో కింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ గజేంద్రుని స్టోరీ తీసుకున్నారు. గజేంద్రుడు సరస్సులో మొసలి దాడి చేస్తారు అనమాట. అంటే కాళ్ళని పట్టుకుంటది అనమాట చాలా గట్టిగా. ఆల్మోస్ట్ 1000 అంటే 1000 years పోరాడిన తర్వాత పూర్తిగా అంటే నిస్సహాయంగా, ఎప్పుడైతే గజేంద్రుడు నిస్సహాయంతో తర్వాత అప్పుడు తను ఏంటంటే ఆయనకు ఒక వరం ఉంటది అనమాట. ఏంటంటే తన పాస్ట్ లైఫ్ ని కూడా గుర్తు చేసుకోగలడు. సో తను ఏం చేస్తాడంటే పూర్తి నిస్సహాయంతో ఉన్నాక అతను తన గత జన్మలోని ప్రార్థన అంటే ప్రేయర్స్ అని గుర్తించుకొని విష్ణుకి లొంగిపోతాడు అనమాట. సో ఆచార్యస్ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. భక్తికి దారి తీసే భక్తికి ఏదైతే దారి తీస్తుందో ఆ దుఃఖానికి ఇది సరైన ఉదాహరణ అని చెప్పేసి. కాబట్టి ఆచార్యులు అతనిని అర్థకి ఉదాహరణగా తీసుకున్నారు. సో నెక్స్ట్ ఏంటి, జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి, ఇదేంటి అదేంటి, ఇది ఎందుకు జరుగుతుంది అదెందుకు జరుగుతుంది అని ఒక ఎంతూజియాస్ట్ అనమాట. అంటే దీనికి సౌనకాది ఋషులే ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సో జిజ్ఞాసు అంటే క్యూరియస్ బీయింగ్స్ అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అని. ఒక నిమిషం నాగమణి మాతాజీ హరే కృష్ణ. ఏమైంది మాతాజీ? అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాతాజీ. సుభద్ర అది మర్చిపోయింది మాతాజీ. ఓకే మాతాజీ. కుంతి మహారాణి హరే కృష్ణ. ఏం మాతాజీ? నాగమణి మాతాజీ చెప్పాలనుకుంది కుంతి మహారాణి గురించి అనుకుంటా మాతాజీ. హరే కృష్ణ. కుంతి మహారాజ్ని రాదు దీంట్లో. ఓకే. సో జిజ్ఞాసు అంటే క్యూరియస్ బీయింగ్స్ అన్నమాట. అంటే ఏంటి, క్వశ్చన్ చేయడం, వై, హూ, హౌ అని, ఎందుకు అని. సో వీళ్ళు ఎట్లా అంటే నార్మల్ బేసిక్ దానికి వై, హూ, హౌ అడగడం అనమాట. జిజ్ఞాసు అంటే హయ్యర్ ట్రూత్స్ తెలుసుకోవాలనేసి అండ్ వాటి సంబంధాల ఆన్సర్స్ కోసం డైరెక్ట్ గా లార్డ్ ని అప్రోచ్ అవుతారు. లేదంటే లైక్ లార్డ్ కి అంటే ఎవరు, భక్తులని ఆశ్రయిస్తారు అనమాట వాళ్ళని తెలుసుకోవడానికి వాళ్ళ నుండి. ఎందుకంటే దే నో ద హయ్యర్ ట్రూత్స్ అని. సో మీకు తెలిసే ఉంటుంది నైమిషారణ్యం, శ్రీమద్ భాగవతం స్టార్ట్ అయింది అక్కడి నుండి అనమాట. నైమిషారణ్యంలో సౌనక ఋషిస్ అంటే ఋషి సూత గోస్వామిని ఇలా అడుగుతారనమాట. ఎవరు? సౌనక ఋషిస్. మానవాళికి అంతిమ ప్రయోజనం ఏమిటి అని.
ఇది ఫస్ట్ అనమాట. ఉత్సుక, నిద్రపోయిన మాతాజీ, ఎస్ ఎగ్జాక్ట్లీ ఉత్సుక అనమాట. క్యూరియస్, తెలుసుకోవాలి అనే ఉత్సుక అనేది ఉంటది అనమాట వాళ్ళకి. సో ఈ సౌనకాది ఋషిస్ కూడా ఉత్సుక అనేది ఉందన్నమాట, ఋషిస్ వాళ్ళు. సో మానవాళ్ళకి ఏది మంచి అంటే ప్రయోజనం ఏంటి అని, అంతిమ ప్రయోజనం ఏంటి అని అడుగుతారు అనమాట. టోటల్ గా 6 క్వశ్చన్స్ అడుగుతారు శ్రీమద్ భాగవతం. 6 క్వశ్చన్స్ ఆఫ్ సేజెస్ అని, ఋషిస్ ని సేజెస్ అని అంటారు. సో ఇది చెప్పారనమాట. సో ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో ఇక్కడ నుండే శ్రీమద్ భాగవతం అనేది నైమిషారణ్యం స్టార్ట్ అయింది. ఎవరికి? పరీక్షిత్ మహారాజ్ కి చెప్పడం. సో సూత గోస్వామిని అడుగుతారు ఈ క్వశ్చన్. సో ఇక్కడ సౌనకాది ఋషిస్ వారు లైక్ వాళ్ళు ఏమి బాధపడలేదు, బాధలో గాని లేదా సంపదను కోరుకోలేదు అనమాట. వారు ఆధ్యాత్మిక ఉత్సుక అని అన్నారు కానీ ఇందిరాబోయిన మాతాజీ. సో ఉత్సుకతో నిజాయితీగా వివరించారనమాట, అంటే విచారించారనమాట, క్వశ్చన్ చేశారు. అందుకే వారిని లైక్ ఈ జిజ్ఞాస్ కు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు మన ఆచార్యస్. థర్డ్ ఏంటి? అర్థార్థి. అర్థార్థి అని అంటే సంపదను కోరుకునేవాడు అనమాట. అర్థార్థి అంటే సంపదని కోరుకునేవారు. ఎవరు అంటే ధ్రువ మహారాజ్. తప్పుగా అనుకోకండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఓకేనా? తర్వాత మీకు అర్థమవుతుంది. ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అర్థార్థి అంటే భౌతిక లాభం కోసం దేవుణ్ణి ఆరాధించేవారు. మీకు గుర్తు ఉంటది, ఇది కూడా తెలిసిన స్టోరీ. సో లాస్ట్ ప్రీవియస్ ఒక్కొక్క శ్లోకాకి ఒక్కొక్క స్టోరీ తీసుకున్నాం. సో ధ్రువ మహారాజ్ స్టోరీ కూడా తీసుకున్నాం. సో చిన్నతనంలో ఏమైంది ధ్రువ మహారాజ్ కి? ధ్రువుడి తన సవతి స్టెప్ మదర్, సో ఆయన అవమానిస్తారు అనమాట ధ్రువుడిని. సో దాని వల్ల తన తండ్రి కంటే గొప్ప రాజ్యాన్ని కోరుకుంటాడు అనమాట. దీనికి ఆయన అడవిలోకి వెళ్ళి విష్ణువుని విష్ణుపై తపస్సు చేస్తాడు. సో ఈ ప్రయోజనం కోసం అంటే అతను విష్ణుకి లైక్ విష్ణువు పట్ల తన తీవ్రమైన అంటే చాలా తీవ్రమైన భక్తిని కలిగి ఉంటాడు అనమాట. దీనికి అంటే విష్ణుని అదంతా తపస్సు చేశాక అప్పుడు విష్ణువు ఆయన ప్రత్యక్షం అవుతాడు అనమాట. ప్రత్యక్షం అయ్యి అతన్ని ఆశీర్వదిస్తారు. సో ధ్రువుడి తర్వాత లైక్ ఎట్లా అంటే ఒక ఫీల్ అవుతాడు అనమాట. లైక్ భౌతికలో ఈ మెటీరియల్ థింగ్స్ ని కోరుకున్నాను కానీ నాకు ఒక వజ్రమే దొరికిందని విష్ణువు ఎప్పుడైతే స్వయంగా తన కళ్ళతో చూస్తారో ఇదంతా ఈ వర్డ్ అంతా ఈ సెంటెన్స్ అంతా అనుకుంటారనమాట, నేనైతే అన్ని గాజు ముక్కలు నేర్చుకుంటున్నాను కానీ నాకు ఏకంగా వజ్రమే దొరికిందని. అంటే విష్ణు యొక్క ఏమంటారు దర్శనం దొరికింది అని అనుకుంటారు అనమాట. సో అందుకనే ఈ దీనికి జిజ్ఞాసుకి ఇది ఇచ్చారనమాట. సారీ, అర్థార్థికి ఇది ఇచ్చారు. ప్రారంభంలో అతను భౌతిక కోరిక కోసం ఆరాధించాడు కాబట్టి స్పష్టమైన ఉదాహరణగా ఉంటుందని అంటే ఎగ్జాంపుల్ గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నారు. అండ్ ఫోర్త్ ఏంటి? లాస్ట్ వన్ జ్ఞాని. జ్ఞాని అంటే జ్ఞానం, అంటే జ్ఞానాన్ని అన్వేషించేవాడు అనమాట. అంటే దీనికి చతుర్కుమార శ్లోకాస్ అనుగ్రహం. ఎస్. సో దీనికి చతుర్కుమారాస్. ఎవరు చతుర్కుమారాస్? పేర్లు ఎవరైనా చెప్పగలరా? చతుర్కుమారాస్ పేర్లు టెక్స్ట్ లో అయినా చేయొచ్చు. అంటే గుర్తుందా చతుర్కుమారాస్? హరే కృష్ణ. సనక సనందాదులు అంటారు మాతాజీ. చతుర్ముఖ బ్రహ్మ, సనక సనంద, సనత్ కుమార, సనత్ సుజాత, సనత్ సుజాత, సనత్ కుమారుడు, సనత్ సనందుడు, విజయ సనత్ కుమార. ఎవరు? సనక, సనందన, సనాతన, సనత్ కుమార. సో జ్ఞాని అంటే సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవాలనుకునేవాడు అనమాట. సో దానికి ఈ 4 ఎగ్జాంపుల్ తీసుకున్నారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒక నిమిషం మ్యూట్ చేసేస్తా. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే స్టార్టింగ్ లో నిరాకారవాదులు అనమాట. బ్రహ్మ జ్ఞానంలో మునిగిపోయి ఉంటారు అనమాట. సో బ్రహ్మ జ్ఞానంలో మీకు తెలిసింది, పోయిన శ్లోకాలను చర్చించా, అక్కడ లైక్ జస్ట్ ఒక వెలుగు పైన తపస్సు చేయడం అనమాట. కానీ వాళ్ళు వాళ్ళు భగవంతుని పాదాల నుండి లైక్ అంటే తులసి ఆఫర్ చేస్తారు కదా. సో ఆ తులసి యొక్క సువాసన పీల్చినప్పుడు వారు భక్తి వైపు అట్రాక్ట్ అయిపోయారు అనమాట. అంటే ఆకర్షితులయ్యారనమాట భక్తి వైపు. సో వారి తాత్విక జ్ఞానంతో అంటే ఫిలాసఫికల్ నాలెడ్జ్ తో భగవంతుణ్ణి చేరుకునేవారు కాబట్టి ఈ జ్ఞానికి ఉదాహరణగా తీసుకున్నారు. కాబట్టి ఈ 4 వ్యక్తులు ఎవరెవరు? ఈ
నాలుగు వ్యక్తులు ఎవరు? ఇప్పుడే చర్చించాం. ఆర్ది, అర్ధార్థి, జిజ్ఞాసి. ఆర్తుడు, జిజ్ఞాసుడు, అర్ధార్థి, జ్ఞాని. నాలుగు. సో ఈ నాలుగురి వ్యక్తులను చూస్ చేసుకున్నారు అనమాట. ఎవరెవరికి చెప్పండి. ఆర్తోకి ఎవరు? కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆర్తో. ఎవరిని తీసుకున్నారు ఎగ్జాంపుల్ గా? గజేంద్రుడు మాతాజీ. గజేంద్రుడు. ఓకే, మరి అర్ధార్థికి మాతాజీ ద్రౌపది అనుకోవచ్చా అని అడిగాను మాతాజీ. ద్రౌపది. ఎస్, ఎగ్జాక్ట్లీ మాతాజీ. ఇప్పుడు అలానే కదా, లైక్ ద్రౌపది మా కూడా చాలా నేను కంట్రోల్ చేయగలను, లైక్ ఆ సిచ్యువేషన్ కంట్రోల్ పట్టుకునే ఉన్నారనమాట చీరలు గుంజేటప్పుడు. సో కానీ ఎప్పుడైతే లైక్ అప్పుడు తీసుకోవచ్చు. మరి అర్ధార్థికి ఎవరు? అర్ధార్థి ధ్రువ మహారాజు. ఓకే, జిజ్ఞాసుకి సనత్ కుమారులు, చతుష్ కుమారులు. సౌనకాది ఋషులు సౌనకాది ఋషిస్ని జిజ్ఞాసుకి. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు, లేకపోతే లైక్ చెప్పాను కదా మిస్ఇంటర్ప్రిటేషన్ అదే జరుగుతుంది. సో గుర్తు పెట్టుకోవాలి. ఆర్తోకేమో గజేంద్ర, అర్థార్థికేమో సౌనకాది ఋషిస్, ధ్రువ మహారాజు, ధ్రువుడు, తర్వాత జిజ్ఞాసుకి తర్వాత లాస్ట్ జ్ఞానిస్కి చతుష్ కుమార్. థ్యాంక్ యూ. గజేంద్ర ఏమో బాధలు ఉన్నప్పుడు అంటే డిస్ట్రెస్ కి, సౌనకాది ఋషిస్ ఏమో క్యూరియాసిటీకి, తర్వాత ధ్రువ మహారాజ్ ఏమో మెటీరియల్ డిజైర్స్ కి, తర్వాత కుమారాస్ ఏమో ఫిలాసఫికల్ నాలెడ్జ్ కి, జ్ఞానిస్. సో మనం మనల్ని ప్రశ్నించుకోవాలన్నమాట, ఈ 4 కేటగిరీస్ లో మనం దేంట్లో వస్తాము అని. సో కృష్ణ చెప్తున్నారు ఏంటంటే భరతార్షభ అని అంటే అర్జునాన్ని పిలుస్తున్నారు. సో ఓ అర్జున, నన్ను పూజించడం స్టార్ట్ చేసే ఆ 4 వ్యక్తులు వీళ్ళే అని చెప్తున్నారు. సుకృతిన అని అంటున్నారు. అంటే ఈ వ్యక్తులకు ప్రతిభ ఉంది అండ్ దాన్ని మంచి కార్యాలకి వాడారు అనమాట, చెడు వాటికి కాకుండా. సో మీరే చెప్పండి, కరెక్టే కదా? మనం చూసుకుంటే అంటే ఈ సొసైటీలో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ యొక్క షెల్టర్ తీసుకుంటారు. ఎస్ ఆర్ నో? సపోజ్ అజ్ఞానులను తీసుకోండి, అదే ఫస్ట్ వాళ్ళని తీసుకోండి, మూడులను తీసుకోండి, మూడులను కాదు అర్థోస్ ని తీసుకోండి, అజ్ఞానులని. సో వాళ్ళు కష్టాల్లో కష్టం వచ్చినప్పుడు దేన్ని ఆశ్రయం తీసుకుంటారు? యూజువలీ ఇది అందరికీ తెలుసు, ఈ మెటీరియల్ వరల్డ్ లో దేనికి ఆశ్రయం తీసుకుంటారు? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో వస్తుంది. వైలెన్స్. అర్థమైందా? వాయిస్ కట్ ఇప్పుడు మాతాజీ. సో బాధలో ఉన్నప్పుడు వాళ్ళ ముందు దాన్ని త్వరగా ఉపశమనం పొందేది లైక్ ఏంటి అంటే ఇంటాక్సికేషన్స్ వైపు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. సో మీరే చెప్పండి, ఇలా చేసే వాళ్ళు ఉన్నారు కదా బ్యాడ్ హ్యాబిట్స్. ఎస్ మంజుశ్రీ మాతాజీ, ఎగ్జాక్ట్లీ. సో ఈ లోకంలో బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ అవి రియల్ గా చెప్తున్నా, లైక్ చాలా మంది చెప్తారు ఏంటంటే మనకి ఏదైనా తొందరగా రిలీఫ్ కావాలి అంటే ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం అనుకోండి, అది ఫ్యూచర్ లో మనకే లైక్ ముప్పు తెచ్చి పెడుతుంది అనమాట. లైక్ అదంతా స్టార్చ్, అదంతా లైక్ ట్యూమర్స్ అలాంటివన్నీ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. అది తొందరగా తగ్గిపోతుందని. సో ఏదైతే మనకి తొందరగా రిలీఫ్ ఇస్తుందో అది బ్యాడ్. ఇది లైక్ నోట్ డౌన్ చేసి పెట్టేసుకోండి మీరు. ఏదైతే తొందరగా మనకు ఉపశమనం ఇస్తుందో అది బ్యాడ్. హెల్త్ కానీ లైక్ మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ గా కానీ ఏదైనా. సో అది చెప్తున్నారు అనమాట. సో మూర్ఖులు అజ్ఞానులు ఏం చేస్తారంటే లైక్ కష్టాల్లో వచ్చినప్పుడు ఈ ఆల్కహాల్, సిగరెట్, తర్వాత ఇంటికి వచ్చి లైక్ వయలెన్స్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు అన్నమాట. సెకండ్ ఏమో మోహంలో ఉన్న వ్యక్తి. అంటే మోహంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? మనీకి లేదా
లైంగికత అంటే లైంగికత యొక్క షెల్టర్ తీసుకుంటాడు. లైక్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, అరే ఏం లైక్ ఏ సమస్య వచ్చినా డబ్బు విసిరేస్తే సమస్య అనేది పరిష్కారం అవుతుంది అని అంటారు. ఎస్ ఆర్ నో? డబ్బు ఉన్న వాళ్ళు అట్లనే కదా ఫీల్ అయ్యేది. అంటే అందరు కాదు, కొంతమంది. ఎవరికైతే ఓకే ఐ హ్యావ్ అంటే ఈగో అనేది ఉంటుందో, ఓకే ఐ హ్యావ్ వేరే వాళ్ళకి లేదు అంటే లైక్ డిస్క్రిమినేషన్ అనేది చేస్తారు. ఓకే వాళ్ళ నోరు మూయించాలంటే ఇట్లా డబ్బు పడేస్తే అయిపోతుంది అని న్యూస్ లో కూడా చూస్తుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ సో ఇట్లాంటి వాళ్ళేమో లైక్ మోహంలో ఉన్న వాళ్ళేమో ఇలా చేస్తారు. మళ్ళీ లైక్ ప్రతి చోట ఇట్లాంటివే చూస్తున్నాం కదా. అండ్ జిజ్ఞాసు అంటే మంచితనంలో ఉన్న వ్యక్తి, అంటే జ్ఞానం యొక్క ఆశ్రయం పొందుతాడు అనమాట. అంటే వాళ్ళు అనలైజ్ చేస్తారు అనమాట. ఏంటంటే రీజన్ కి లైక్ ఈ రీజన్ కి ఏంటి ఇది ఈ రీజన్ ఎందుకు ఇలా చెప్పారు, దాని వల్ల అంటే కారణాన్ని విశ్లేషిస్తారు అనమాట. అంటే అర్థం చేసుకోవడానికి లైక్ ప్రయత్నిస్తారు అనమాట. అర్థం చేసుకోవాలి, ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. అంటే అదేమిటి, నేను దీన్ని ఎలా ఎదుర్కోవాలి. అంటే చాలా మంది బ్లైండ్ గా వెళ్ళిపోకుండా, అంటే జిజ్ఞాస అంటే బ్లైండ్ గా వెళ్ళిపోకుండా లేదా బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా క్వశ్చన్ చేస్తారనమాట. ఎందుకు ఇది అని. సో లాస్ట్ అతీంద్రియ స్థితిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరు? జ్ఞాని. సో శ్రీకృష్ణుని ఆశ్రయిస్తాడు అనమాట. ఈ ఎవరైతే అతీంద్రియ అంటే ట్రాన్సెండెంటల్ అనమాట. సో కృష్ణకి సరెండర్ అవ్వాలని ప్రయత్నిస్తారు. సో వాళ్ళ ప్రేయర్స్ ఎట్లుంటాయంటే, కృష్ణ దయచేసి నా కష్టాలను పరీక్షించండి అని, అంటే సాల్వ్ చేసేయండి అని ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట. సో వాళ్ళని ఇది 4th కేటగిరీ అనమాట. సో ఆ 4 కేటగిరీస్ తర్వాత ఈ 4 కేటగిరీస్. సో కానీ ఈ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ట్రాన్సెండెంటల్ అంటే అతీంద్రియులు కారనమాట. అంటే కంప్లీట్ గా కాదనమాట. వాళ్ళు జస్ట్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటే గుడ్నెస్ కిందికి వస్తారు, గుడ్నెస్ కేటగిరీ కిందికి వస్తారు. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు భక్తి పరులే, బట్ స్టిల్ అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ట్రాన్సెండెంటల్ కాదు? ఎవరైనా చెప్పగలరా ఎందుకు? వాళ్ళు భక్తులే అంటే మంచితనంలోనే ఉన్నారు, ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ లోనే, బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ట్రాన్సెండెంటల్ కాదు అంటే అతీంద్రులు కాదు? సరెండర్ అవ్వలేదు మాతాజీ. ఎవరు చెప్పింది? ఇందిరా పోయిన అరివో ఎస్ మాతాజీ, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు సరెండర్ అవ్వలేదు అనమాట. చెప్పాను కదా, ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సరెండరెన్స్ అనమాట. ఈ శ్లోకాలో చెప్పేది ఎవరు? కృష్ణ అర్జునుడికి చెప్తారు. మీరందరూ మ్యూట్ లో వెళ్ళిపోండి, డిస్టర్బెన్స్ వస్తే అందరినీ మ్యూట్ చేసేయాల్సి వస్తుంది అందుకనే. సో వీళ్ళు ఇంకా ట్రాన్సెండెంటల్ కాదనమాట. వాళ్ళు ఇంకా సరెండర్ అవ్వలేదు, మంచితనంలోనే ఉన్నారు. అంటే మంచితనంలో ఉంటే కృష్ణకి లొంగిపోయినట్టు కాదనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచితనంలో చాలా మంది ఉంటారు, కానీ కృష్ణకి లొంగిపోయినట్టు కాదు కదా, సరెండర్ అయినట్టు కాదు. అంటే వారు కృష్ణని పూజించడం స్టార్ట్ చేశారు అని. ఎలా అంటే ఓకే సరే దేవుడు ఉన్నాడు, దేవుడు సర్వోన్నతుడు, బహుశా ఆయన నా ప్రాబ్లమ్స్ ని లేదా నా దుఃఖాన్ని సాల్వ్ చేస్తాడు అని ఈ విధంగా వారు కృష్ణ వద్దకు రావడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఇక్కడైనా చూస్తే 4 types ఆఫ్ పీపుల్ అని లైక్ ఎవరైనా ఏ డివోటీనైనా అడిగినా లైక్ ఎలాంటి డివోటీస్ ఉంటారు అంటే 4 kinds ఆఫ్ డివోటీస్ అని. ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారో, ఎవరైతే మనీ చెప్పాను కదా ఈ ఫోర్ ని తీసుకుంటారు అనమాట. 4 kinds ఆఫ్ డివోటీస్ అని. సో వీళ్ళు జస్ట్ ఇన్ ద లైక్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కదా, సో వీళ్ళని తీసుకుంటారు. సో ఇదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎట్లా అంటే ఎలా చెప్పాలంటే, ఇంకా శ్రీల ప్రభుపాద చెప్తారు అంటే ఇన్ కంక్లూజన్ అనుకోండి. సో ఏంటంటే ఈ 4 వ్యక్తులు భక్తి కోసం పరమాత్మ వద్దకు వచ్చి ప్యూర్ డివోటీస్ యొక్క అసోసియేషన్ ద్వారా పూర్తిగా శుద్ధి చేయబడినప్పుడు, ఎప్పుడైతే డివోటీ అసోసియేషన్ తీసుకొని ప్యూర్ గా అవుతారో అప్పుడు వాళ్ళు కూడా ప్యూర్ అవుతారు అనమాట. శ్రీల ప్రభుపాద చెప్తున్నారు పర్పట్లో. దీని అర్థం ఏంటంటే వాళ్ళు వస్తారు భక్తి పాత్లో, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారు, వాళ్ళ ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లైక్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు అనమాట. సో అది ఎలా అయినా అయి ఉండొచ్చు. అది ఎట్లా అంటే లైక్ అది కల్చర్ వల్ల కానీ, లేకపోతే వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు మనం కూడా ఫాలో అవుతున్నాం అట్లా అయినా ఉండొచ్చు, లేదా క్యూరియాసిటీ వల్ల అయి ఉండొచ్చు, లేదా వేరే ఫ్యాక్టర్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు అనమాట. కానీ వాళ్ళని ప్యూర్ డివోషన్ కి ఎలివేట్ చేసేది ఎవరు అంటే
వాళ్ళు ఎప్పుడైతే కృష్ణ భగవాన్ నుండి ప్యూర్ డివోటీస్ యొక్క అసోసియేషన్ తీసుకుంటారో అప్పుడు ఇది సాధ్యపడుతుంది అనమాట. ఒక కోణంలో చూసుకుంటే సో ఒక కోణంలో చూసుకుంటే ఎట్లా అంటే వాళ్ళు బిగినింగ్ లో నుండి కనిష్టాధికారిసే అనమాట. మీరు ఇది 7th చాప్టర్ లోనే వస్తుంది, మీరు శ్లోక విన్నారు కదా, 3 kinds of qualifications of devotees. ఎస్ ఆర్ నో? కనిష్ట, మధ్యమ, ఉత్తమాధికారి. ఎస్ మాతాజీ. గుర్తుంది కదా? నీచ, అధమ, అది కాదు, అది కాదు, అది కాదు. ఉత్తమాధికారి, కనిష్టాధికారి, మధ్యమాధికారి. 3 qualifications of devotees. కనిష్ట, మధ్యమ, ఉత్తమ. ఎస్, ఎగ్జాక్ట్లీ. కనిష్ట, మధ్యమ, ఉత్తమాధికారీస్ అనమాట. సో వీళ్ళు ఈ నలుగురు ఈ శ్లోకాలు చర్చించాం చూడండి. సో ఈ నలుగురు ఒక కోణంలో వాళ్ళు బిగినింగ్ కనిష్టాధికారీస్ అనమాట. లైక్ ఆ స్థాయి, ఆ లెవెల్లోనే ఉంటారు అనమాట. ఆ క్వాలిఫికేషన్ అంతే ఉంటుంది. కానీ కనిష్ట నుండి వారు మధ్యమాధికారి ఎలా గ్రో అవ్వగలరు అంటే, వారు ఎప్పుడైతే భక్తుల పట్ల అప్రిసియేషన్ అనేది చూపిస్తారో అప్పుడు గ్రో అవుతారు అనమాట. అప్పుడే కృష్ణ వాళ్ళ ప్రేమకు పాత్రుడు అయిపోతాడు అనమాట. ఎప్పుడైతే డివోటీస్ కి, కృష్ణ యొక్క డివోటీస్ కి లైక్ అప్రిసియేషన్ చూపిస్తారో, లైక్ ఓకే వీళ్ళ వల్లనే, లైక్ మీరే చూడండి శ్రీల ప్రభుపాదనే తీసుకోండి, లైక్ ఆయన వల్లనే కదా మనం ఇంత లైక్ భగవద్గీత క్లాసెస్ చర్చించేది, భగవద్గీత గురించి తెలుసుకునేది, లైక్ కృష్ణ ఒక పాత్రలో నడిచేది, ధర్మం అనేది నేర్పించేది, లైక్ మాన్యువల్, ఈ భగవద్గీత మాన్యువల్ అనేది మన దగ్గరకు వచ్చిందంటే అది శ్రీల ప్రభుపాద వల్లనే. సో మనం అప్రిసియేషన్ అనేది చూపించాలన్నమాట శ్రీల ప్రభుపాదకి. సో అప్పుడే కృష్ణ మన ప్రేమకు పాత్రుడు అవుతాడు అనమాట. మన భక్తికి మెచ్చుకుంటాడు. లైక్ మనం చాలా మంది చెప్తారు డివోటీస్ షుడ్ బి ట్రీటెడ్ వెల్ అని. లైక్ డివోటీస్ చాలా హంబుల్ అన్నమాట. వాళ్ళ హంబుల్నెస్ కి, వాళ్ళ నాలెడ్జ్ కి చాలా మంది బయట మెటీరియలిస్టిక్ పీపుల్ ఎట్లా అంటే కొంచెం ఏదైనా నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక ఈగో అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే ఐ నో దిస్, వేరే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి లైక్ తక్కువ పరచడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ డివోటీస్ కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అంటే స్టిల్ దే విల్ బి సో హంబుల్ అనమాట. చాలా లోగానే ఫీల్ అవుతారు అనమాట. లైక్ ఎంత నాలెడ్జ్ ఉన్నా తక్కువనే అనుకుంటారు అనమాట వాళ్ళు. సో అంత గ్రేట్ డివోటీస్ అనమాట వాళ్ళు. సో ఇలా ఎవరైతే అప్రిసియేషన్ చూపిస్తారో కృష్ణ జస్ట్ కోరికలు తీర్చారు అనమాట వాళ్ళని వాళ్ళ ప్రేమ పట్ల పాత్రుడు కూడా అవుతాడు. సో దీనికి మించి ఇంకేముంటది, మీరే చెప్పండి, ఇంకేముండదు, రైట్? సో మనం ఎప్పుడు డివోటీస్ కి కానీ గురువు పట్ల ఎవరైతే మనం ఎప్పుడైతే ఈ కృష్ణ యొక్క మెసేజ్ ని షేర్ చేసుకుంటామో వేరే వాళ్ళతోని, అప్పుడు కృష్ణకి మనం ఇంకా క్లోజ్ అవ్వచ్చు. అది ఈజీ అనమాట. ఇంకా సో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. హరే కృష్ణ, అర్థమైందా అందరికి? కనిష్ట, ఉత్తమ అవి తెలుసు కదా? అందరు ఏమి రిప్లై ఇయ్యలేదు నాకు. కనిష్ట, అవి మాకు గతంలో ఎప్పుడు ఆ పదాలు వాడబడలేదు మాతాజీ. ఓకే, కనిష్ట అంటే ఓకే ఈజీగా చెప్పాలంటే ఇప్పుడే వింటున్నా మాతాజీ ఆ కనిష్ట అనేది. ఓకే నేను చెప్తాను. ఏంటి అంటే కనిష్ట, మధ్యమ, ఉత్తమ అధికారీస్ అంటారు. అంటే భక్తి పాత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అనమాట. ఎవరెవరి డివోటీ లెవెల్స్ అనమాట. కనిష్ట నుండి మధ్యమ నుండి ఉత్తమ అంటే హైయెస్ట్ అనమాట. ఇలా లైక్ హైయెస్ట్ కి లైక్ అలాంటి వాళ్ళు రీచ్ అవ్వలేరు అనమాట. మధ్యమ వరకు ఉంటది. దానికి ఎంత సరెండరెన్స్ అంటే అంత సరెండరెన్స్ కావాలి. సో లైక్ బిగినర్ డివోటీస్ ఎవరైతే స్టార్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు కనిష్ట స్టేజ్ ఆఫ్ డివోషన్ లో వస్తారనమాట. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఎట్లుంటది అంటే లిమిటెడ్, చాలా తక్కువ ఉంటది అనమాట కృష్ణ పట్ల. లైక్ కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ ని లైక్ వింటారు కానీ లైక్ ఫాలో అవ్వడం లిమిటెడ్ గా ఉంటది మొత్తం ప్రతి ఒక్కటి. వాళ్ళ మోటివేషన్ ఎట్లుంటది అంటే కంప్లీట్లీ లైక్ మెటీరియల్ బెనిఫిట్ పైన ఉంటది. మెటీరియల్ బెనిఫిట్ లేదా ఫియర్ పైన ఉంటది అనమాట. వాళ్ళు లైక్ నార్మల్ గా సింపుల్ ప్రేయర్స్ కానీ లేదా ఎప్పుడో ఒకసారి లైక్ చాంట్ చేయడం అట్లాంటివి చేస్తారు అనమాట. ఎవరు? కనిష్ట అధికారీస్ అంటే లైక్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డివోటీస్ అనమాట.
సో వాళ్ళ రియలైజేషన్ ఆఫ్ ఐ మీన్ లైక్ కృష్ణుని తెలుసుకోవడంలో చాలా లిమిట్ అన్నమాట వాళ్ళది. సో అది కనిష్టాధికారీస్ అని అంటారు. తర్వాత మధ్యమాధికారీస్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్. మధ్యమాధికారీస్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మధ్యమ స్టేజ్, మిడిల్ స్టేజ్ అనమాట. వాళ్ళకి డీప్ నాలెడ్జ్ ఉంటుంది, డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది, నాలెడ్జ్ కాదు డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా అంటే కనిష్టాకి తర్వాత ఉత్తమాకి మిడిల్ లో అనమాట. అంటే వాళ్ళకి మెటీరియల్ డిజైర్స్ ఉంటాయి, తర్వాత కృష్ణ పట్ల యూనో అండర్స్టాండింగ్ కూడా ఉంటది అనమాట. వాళ్ళు డివోషనల్ రూల్స్ అంటే భక్తి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్లీగా ఫాలో అవుతారు అనమాట. రెగ్యులర్ గా చాంట్ చేయడము, లేదా వేరే డివోటీస్ కి హెల్ప్ చేయడము, ఇవన్నీ చేస్తారనమాట. వాళ్ళ డివోషన్ ఎట్లుంటది అంటే స్ట్రాంగ్ అండ్ స్టేబుల్, అంటే స్థిరంగా ఉంటది అనమాట. ఎవరిది? మధ్యమాధికారిస్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎవరంటే ఉత్తమాధికారిస్ అనమాట. ఎంత అంటే అడ్వాన్స్డ్ డివోటీస్ అనమాట వాళ్ళు. ఉత్తమ అంటే టాప్ డివోటీస్ అనమాట వాళ్ళు. వాళ్ళ మోటివేషన్ అంటే ఎట్లుంటది అంటే ప్యూర్లీ బై కృష్ణ ప్లేజర్ అనమాట. ప్రతి ఒక్కటి అది ఏది చేసినా అది కృష్ణ కోసం, కృష్ణని లైక్ సంతోషపరచడానికి, లైక్ సాటిస్ఫై చేయడానికే చేస్తారనమాట. వాళ్ళని ఉత్తమ డివోటీస్ అంటే ఉత్తమాధికారీస్ అని అంటారు. వాళ్ళకి డైరెక్ట్ గా రియలైజేషన్ అనేది లైక్ తెలుస్తుంది అనమాట. అంటే ప్యూర్ లవ్ ఆఫ్ కృష్ణ. మీరు చూస్తే శ్రీల ప్రభుపాదనే రాశారు, తర్వాత మన ఆచార్యస్ వాళ్ళు బుక్సే రాశారనమాట కృష్ణ పట్ల. లైక్ కృష్ణ ఎలాంటి వారు, వాళ్ళు భక్తి లైక్ భక్తి రసామృత సింధు, నెక్టర్ ఆఫ్ డివోషన్ అని. నెక్టర్ అంటే అమృతం అనమాట. నెక్టర్ అంటే ఈ భక్తి యొక్క అమృతం ఒక బుక్, భక్తి రసామృత సింధు అనే ఒక బుక్కే రాశారనమాట. సో వాళ్ళకి మొత్తం డైరెక్ట్లీ కృష్ణ పట్లనే ఉంటది అనమాట. లైక్ ఏది లైక్ సెల్ఫిష్నెస్ ఉండదు అనమాట. వాళ్ళకి సెల్ఫ్లెస్ ఉంటుంది, సెల్ఫ్లెస్ డివోషనల్ సర్వీస్ అనమాట. ఓకే నేను ఇది చేశాను, సో నెక్స్ట్ నాకేం వస్తుంది దాని పట్ల అని అట్లా ఏమో ఆలోచించరు అనమాట. ప్రతి ఒక్కటి కృష్ణ యొక్క ప్లెజర్ కి, ప్రతి ఒక్కటి ఏది చేసినా అది లైక్ డివోటీస్ కి, వేరే డివోటీస్ కి సర్వ్ చేయడం కానీ, లేకపోతే చాంటింగ్ చేయడం కానీ, లేకపోతే ప్రీచింగ్ కానీ, టీచింగ్ కానీ, లేకపోతే ఈ కృష్ణ మెసేజ్ ని స్ప్రెడ్ చేయడం కానీ, ఇవన్నీ కృష్ణ భగవంతుడిని లైక్ ఆయన ప్లెజర్ కోసం చేస్తారనమాట. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని లైక్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయంటే మెచ్యూర్ ఉన్న డివోటీస్ కి అనమాట. స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇవన్నీ చేస్తారనమాట. సో డివోటీస్ కెన్ గ్రాడ్యువలీ ప్రోగ్రెస్ ఎక్కడ నుండి, కనిష్ట నుండి మధ్యమ, లైక్ లాస్ట్ ఉత్తమ అనమాట. అంటే సిన్సియర్ ప్రాక్టీస్ అనమాట ఉత్తమ అంటే. అది ఎప్పుడు కుదురుతుంది అంటే మనం ఎప్పుడైతే డివోటీస్ కి అప్రిసియేషన్ చూపిస్తామో, తర్వాత కృష్ణుడి పట్ల నిజమైన సరెండరెన్స్ భావంతో ఉంటాము, లైక్ సెల్ఫిష్ డిజైర్స్ కాకుండా, సో అప్పుడు ఉత్తమ లెవెల్స్ కి వెళ్ళిపోతాం అనమాట. మీకు తెలిసే ఉంటుంది మాయ అనేది 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ అని. లైక్ మనం ప్రతి ఒక్క దాంట్లో, అది దేంట్లోనైనా, లైక్ భౌతికంగా అయినా, ప్రొఫెషనల్ గా అయినా, పర్సనల్ లైఫ్ లో అయినా, స్పిరిచువల్ లైఫ్ లోనైనా, దేంట్లో అయినా ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి అనమాట. ఏవి? సత్వగుణం, రజోగుణం, తమగుణం. సో ఇవన్నీ పక్కన పెట్టేసి కృష్ణకి పూర్తిగా సరెండర్ అవ్వాలి. అది చాలా కష్టం అనమాట. సో మనం మెల్లమెల్లగా గ్రో అవుతాం అనమాట, కనిష్ట నుండి మధ్యమ నుండి ఉత్తమకు అనమాట. మీకు అర్థమైందా ఇప్పుడు? కనిష్టమా, మధ్యమ, ఉత్తమాధికారీస్ అంటే? ఎస్ మాతాజీ. కనిష్ట అంటే ఎవరు? స్టార్టింగ్ లెవెల్. మధ్యమ అంటే ఇంటర్మీడియట్. ఉత్తమ అంటే టాప్ లెవెల్. ఒక్క నిమిషం నేను మ్యూట్ చేసేస్తాను. ఓకే, పావని మాతాజీ. హరే కృష్ణ పావని మాతాజీ. కృష్ణ మాతాజీ, మీరు చెప్పింది అర్థమైంది, కనిష్ట, మధ్యమ, ఉత్తమ. కాబట్టి నా డౌట్ ఏంటి అంటే, ఇదే చాప్టర్ లో శ్లోకంలో ఎక్కడా డిస్కస్ చేయలేదు, కనీసం శ్లోక చాప్టర్ నెంబర్ చెప్తారా? నేను లైక్ 7th చాప్టర్ లో అని చెప్తారు. లైక్ ముందు శ్లోకాస్ లోనో నెక్స్ట్ శ్లోకాస్ లో తెలియదు, బట్ నేనే చెప్పేసినట్టున్నా. ఓకే, నేను చూసి చెప్తాను. ఫస్ట్ చాప్టర్ లోనే, ఫస్ట్ శ్లోకాలోనో దేంట్లోనే వస్తుందని అనుకున్నా. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కూడా మనము తెలుసుకునేది శ్రీకృష్ణు గురించి తెలుసుకుంటాము 7th చాప్టర్ లో. ఎందుకంటే ఆయన ఏంటి, ఆయనే మొత్తం అంతా ఉన్నారు అని చెప్పి ముందు వినాలి. విన్న తర్వాత నేనే మొత్తం ఉన్నాను, ఎసెన్స్ నేనే అని తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, ఎవరు ఆయన శరణు వేడతారు, ఎవరు శరణు జొచ్చరు, అలాగే ఎవరు భజన చేస్తారు, శరణు కాకపోయినా ట్రాన్స్లేటర్. సో ఇంకా ముందు వరకు ఇప్పటి వరకు లైక్ ప్రీవియస్ శ్లోకాలు అయితే రాలేదు మాతాజీ. అందుకే కనీసం శ్లోక రిఫరెన్స్ ఏమైనా ఇస్తారేమోనని అడుగుదాం. ఒక్క నిమిషం మాతాజీ, నేను భగవద్గీత తీసుకొని వస్తాను.
హరే కృష్ణ మాతాజీ. హరే సో కృష్ణ అది మాతాజీ. అవే నెక్స్ట్ రాబోయే శ్లోకాలు వస్తుంది అనమాట. అదే ముందు ఇప్పుడు అందుకని మేము ఆన్సర్ చేయలేకపోయాం అది. కానీ హరే కొంతమందికి అంటే డివోటీస్ జాయిన్ అయినట్టున్నారు. సో దే టోల్డ్. సో థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం, అది విల్ ఎండ్ ద సెషన్ ఫస్ట్, తర్వాత డౌట్స్ తీసుకుందాం. సో దట్ వేరే వాళ్ళకి కూడా లేట్ అవ్వకుండా ఉంటుంది. కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అంతకోటి వైష్ణవేభ్యో. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్